భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా వేదికల్లో ఏరియా హాస్పిటల్లో ఎక్స్పైర్ అయిన రక్తాన్ని రోగికి అందించారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. వాస్తవానికి సంబంధిత రక్త యూనిట్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు చెందినది కాదు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్, ఏరియా హాస్పిటల్ భద్రాచలం మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నిన్న సోషల్ మీడియాలో అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారమైనటువంటి బ్లడ్ బ్యాంక్ ఇష్యూ గురించి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ బ్లడ్ బ్యాంక్కి సంబంధించినటువంటిది మన దగ్గర ఏమీ నెగ్లిజెన్స్ అయితే ఏం జరగలేదండి. అసలు జరిగిన ఇష్యూ ఏంటంటే, బ్లడ్ బ్యాంక్ బయట ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి మాకు కలెక్షన్ బ్యాగ్స్ అనేవి కొంచెం కలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళు ఏమైనా క్యాంపులు పెడితే అందులో భాగంగానే మాకు వచ్చిన కలెక్షన్ బ్యాగ్లో నుంచి మా డేట్స్ అన్నీ చెక్ చేసుకోవడం జరిగింది. బట్ మా టెక్నీషియన్స్ ఆ రోజు వాళ్ళు వేసినట్టు లేబులింగ్ అనేది కొంచెం సరిగా చెక్ చేసుకోకపోవడం వల్ల అది కలెక్షన్ చేసిన డేటు 14/6 అని ఉంది. యూజువల్లీ ఎప్పుడైనా కలెక్షన్ డేటు చేసుకున్న తర్వాత 1 మంత్ వరకు, నియర్లీ ఒక 1 మంత్ వరకు ఎక్స్పైరీ అనేది ఉంటుంది. సో ఎక్స్పైరీ డేటు అనేది నెక్స్ట్ మంత్ 7కి వేయాల్సింది పోయి 5 అని వేశారు. సో కలెక్ట్ చేసిందే 6వ నెల కాబట్టి ఎక్స్పైరీ అనేది 5 అనేది వేయటం అది లేబులింగ్ ప్రాబ్లం తప్ప ఎక్కడ కూడా పేషెంట్కి ఎక్స్పైరీ బ్లడ్ ఇచ్చామనేది పూర్తిగా అవాస్తవం. అది బయట నుంచి కలెక్షన్ చేసుకున్న బ్లడ్ మా దగ్గర నుంచి కూడా ఎటువంటి నిర్లక్ష్యం అనేది జరగలేదు. బట్ లేబులింగ్ ఏదైతే రాంగ్గా జరిగిందో దాన్ని గురించి కూడా మా స్టాఫ్కి అనేది ఎక్స్ప్లెనేషన్ అడగటం జరిగింది. వాళ్ళకు కూడా మెమోస్ ఇష్యూ చేయడం జరిగింది. మేము కూడా ఆ బ్లడ్ సంబంధించినటువంటి దాని మీద కూడా పూర్తిగా రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. నిజంగా మా సైడ్ నుంచి ఏమైనా నిర్లక్ష్యం గిట్లా ఏమైనా జరిగినట్టు అనిపిస్తే మాత్రం వాళ్ళ మీద తదుపరి చర్యలు అనేవి తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.